పవిత్ర సప్త నదులు కలిసే అద్భుతమైన సంగమం సంగమేశ్వరం. చూడండి, సప్త నదుల కలయిక మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఇక్కడ సంగమేశ్వరంలో మాత్రమే జరుగుతుంది. అది తెలంగాణలో. ఈ అద్భుతమైన కృష్ణా నదీ తీరాన్ని చూడండి, ఎంత అద్భుతంగా లోయలు గుట్టలతో చాలా అద్భుతంగా సప్త నదుల సంగమం ఇది సంగమేశ్వరం. దానిలోకి మేము కార్ ద్వారా మరి కిందికి దిగుతున్నాము. అక్కడ నుండి పడవ ప్రయాణం ఉంటుంది. పడవ ప్రయాణంలో ఒక 2-3 కిలోమీటర్లు పోయిన తర్వాత సంగమేశ్వర ఆలయం. అది కూడా 4 నెలలు మాత్రమే, మేబీ 3 నెలలు 4 నెలలు మాత్రమే. ఇది కృష్ణా బ్యాక్ వాటర్, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడ ఉంటుంది. సో మీరు వస్తే ఇక్కడ ఈజీగా మీరు సోమశిలలో దిగిన తర్వాత ఇక్కడ రాగి బాలయ్య హోటల్ అని ఉంటుంది. చాలా చక్కగా మరి ఆ హోటల్లో మీరు తిన్న తర్వాత ఇక్కడ మీరు కార్ ద్వారా ఈ కృష్ణానది లోపలికి, ఈ ప్రదేశం లోపలికి కార్ ద్వారా వెళ్ళొచ్చు. చూడండి కార్లు ఎలా వెళ్తున్నాయో. సో ఇక్కడ నుండి మీరు సంగమేశ్వర ఆలయం వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేయొచ్చు. ఇక్కడ మంచిగా వసతులు ఉంటాయి. అద్భుతమైన ప్లేస్ ఇది. అసలు తెలంగాణలో ఇంత అద్భుతమైన ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు. సో ఈ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇవన్నీ మీరు మీ పిల్లలతో రావాలి. మేము కూడా మా పిల్లలతో వచ్చాము. కార్లు పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం కార్ పార్కింగ్ చేసి దేవునికి దీపాలు ముట్టించడానికి మనం అరటి బోదల్లోని పసుపు కుంకుమ అలాగే వత్తులు అగ్గిపెట్టె తీసుకొని ఇక్కడ ఇట్లా పడవ ఎక్కాలి. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇగదిగో శ్రీశైలము భక్తులను శ్రీశైలేశ్వరుని అదిగదిగో శ్రీశైలము. ఇలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని చూడాలంటే మీరు సోమశిల తీరాన్ని ప్రాంతాన్ని దర్శించాల్సిందే. పడవెళ్ళి పోతోందిరా ఓ నావికుడా. ద్వారా మీరు సంగమేశ్వరుని చేరుకోవాలి. ఇలా ఆటోల ద్వారా ప్రయాణం ఉంటుంది. నుంచి ఆటోలో ఒక మట్టి రోడ్ ద్వారా ఈ మంచి ఆర్ రోడ్ మీదకి వస్తాము. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి చెందింది. దూరం నుండి కనిపిస్తున్నదే మనకు సంగమేశ్వర ఆలయం. ఇది మనకు కనిపించేదే సంగమేశ్వర ఆలయం. ఇది ధర్మరాజు ప్రతిష్ఠిత లింగం. ఇక్కడ వేప చెట్టుతోటి చేసిన లింగం ఇక్కడ మీకు దర్శనమిస్తారు. అద్భుతమైన కళాఖండం. చూడండి, చుట్టూ కొండలు,
కృష్ణానది మధ్యలో 8 నెలలు కూడా నీళ్ళలో ఉంటూ చెక్కు చెదరకుండా శివలింగం వేపగడ్డతో చేసిన శివలింగం అలానే ఉంటుంది. అంటే ఎంత మహిమ ఉంటుంది. ఇక్కడ ఆటోలు దిగిన తర్వాత ఇక్కడ సంగమేశ్వర ఆలయం ముందర అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చక్కగా మీరు స్నానాలు చేయొచ్చు. ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా మీరు స్నానాలు చేయొచ్చు. సో తప్పకుండా ఇక్కడ స్నానం చేయాలి. ఎందుకంటే సప్త నదీ సంగమం ఇది. ప్లీజ్ జై హనుమాన్. देव शंभो बोला शंकर भगवान की नमः पार्वती पदे हर हर महादेव शंभो शंकर వెనక్కి పోవడానికి లేదమ్మా.